హలో గాయ్స్, ఇప్పుడే అనగనగా ఒక రాజు మూవీ చూసి వచ్చిన భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే హిట్ కొట్టిండు నవీన్ భయ్య అయితే. సో ఇందులో కాస్టింగ్ వచ్చేసి నవీన్ పూలిశెట్టి, మీనాక్షి చౌదరి అండ్ ప్రొడ్యూస్డ్ బై సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ గారు. స్టోరీ చాలా సింపుల్, ఎక్కువ కాంప్లికేటెడ్ లేదు. నవీన్ పూలిశెట్టి అన్న లేట్ చేసినా కానీ మంచి మూవీ ఇచ్చిండు అన్న ఆడియన్స్కి అయితే. చాలా అంటే చాలా బాగుంది మూవీ వచ్చేసి. సో మూవీలో పాజిటివ్స్ వచ్చేసి కామెడీ. సో సినిమా అంతా రొట్ట కామెడీ కాకుండా న్యాచురల్ కామెడీ, మనం రెగ్యులర్గా వాడే న్యాచురల్ డైలాగ్స్ ఉంటాయి కదా, సో ఆ విధంగా ఉందన్నమాట కామెడీ కూడా. మీకు ఎక్కడ బోర్ కొట్టదు భయ్య సినిమాలో, నేను చెప్తున్నా కదా. టోటల్ అవుట్డేటెడ్ సూపర్ కామెడీ ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు సినిమాని మీరు. సో ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి డైలాగ్స్ భయ్య. నిజంగా డైలాగ్స్ ఎంత కామ్గా నీట్గా ఇట్లా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట మనం సినిమా చూస్తున్నప్పుడల్లా. అండ్ ఇందులో మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఉంది, మీరు ఖచ్చితంగా చూడాల్సింది. అండ్ ఇందులో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా మన హీరోనే వాడిండు, నవీన్ పూలిశెట్టి గారే వాడిరు ఆ సాంగ్ కూడా. చాలా మంచిగా వాడిండు. సో సెకండ్ హాఫ్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ తోటి సినిమా ఎండ్ చేసిరు. సో ఇవి పాజిటివ్స్. సో నెగిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది భయ్య. ఐటమ్ సాంగ్ సరిగా కట్టుబడలేదు కావచ్చు, ఎందుకు వచ్చింది ఎందుకు పోయింది అనే ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు. అండ్ అదే సెకండ్ హాఫ్లో ఒక లేడీతోని ఒక సినిమా ప్లాట్ అనేది మొత్తం డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. ఆమె ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ అది చేసేటప్పటికి అది ఒక న్యాచురల్ యాక్టింగ్ అయినా లేకపోతే న్యాచురల్ డైలాగ్స్ అయినా వాయిస్ ఓవర్ ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అది సరిగా క్యాచ్ చేయలేకపోయారు. సో అది కొంచెం బెటర్ చేసుకుంటే బాగుండు. సో ఇవే వచ్చేసి నెగిటివ్స్. స్టోరీ చాలా సింపుల్ స్టోరీ, కానీ చెప్పాలంటే కనుక నవీన్ పూలిశెట్టి అన్న టైమింగ్ అయినా, ఆయన పర్ఫార్మెన్స్ అయినా, సో మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయినా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ తోటి, గర్ల్ ఫ్రెండ్ తోటి, మీ పార్ట్నర్ తోటి, ఎవరితోటైనా కానీ మీరు 100% వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు సినిమాని. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఈ సంక్రాంతికి మాత్రం నవీన్ భయ్య అయితే ఖచ్చితంగా, నవీన్ పూలిశెట్టి గారు అయితే హిట్ కొట్టేసిండు. సో అందులో నో డౌట్. సో ఓవరాల్గా అనగనగా ఒక రాజు అనే మూవీ చాలా బ్యూటిఫుల్ మూవీ. ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్లో విజిట్ చేసి, సో థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. మరీ జాతిరత్నాలు అంత ఉందా అంటే, సో జాతిరత్నాలకి దీనికి అసలు కంపారిజన్ కూడా అవసరం లేదు. సో మీరు ఏ హోప్స్ పెట్టుకోకుండా మంచిగా ఎంటర్టైన్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రం మీరు వెళ్ళండి మూవీ థియేటర్కి. సో అది భయ్య ఈ సినిమా రివ్యూ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ నా పర్సనల్ రివ్యూ మాత్రమే. సో మీరు ఎలా ఉంది సినిమా చూసి థియేటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీరు కమెంట్లో చెప్పండి మీకు సినిమా అన్నది ఎలా అనిపించిందో. సో ఇప్పటికి సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాల్లో రాజాసాబ్ కావచ్చు, మన శంకర వరప్రసాద్, భర్త మహాశైలకు విజ్ఞప్తి, రవితేజ మూవీ కావచ్చు, నవీన్ పూలిశెట్టి గారి మూవీ కావచ్చు, ఈ 4 సినిమాలో ఫస్ట్ ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసి బాస్ మూవీ అనమాట, చిరంజీవి గారి మూవీ. సెకండ్ నవీన్ పూలిశెట్టి మూవీ. థర్డ్ రాజాసాబ్ మూవీ. థర్డ్ అని పెట్టలేం కానీ ఇది మంచి ఐక్యూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది రాజాసాబ్ మూవీ. నార్మల్ వేస్ట్ వాళ్ళకైతే అర్థం కాదు. సో మంచి మూవీ రాజాసాబ్ మూవీ కూడా. అండ్ ఇంకా మన లాస్ట్ వచ్చేసి ఇంకా రవితేజ అన్న పికప్ కావాలి. ఇంకా ఎట్లా చేసుకుంటా పోతేనే ఇంకా సినిమాలు ఆడవు, జనాలు కూడా రారు, ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేయరు. సో ఇది అనమాట మన టోటల్ ఆల్ మూవీ రివ్యూ వచ్చేసి. సో ఇలాంటి మూవీ ముచ్చట్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్ మూవీ టాక్స్.